ఈ వారం రాశి ఫలాలు 16 ఆగస్టు 2026 నుండి 22 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. ఈ వారం రాశిఫలాలు 16 నుంచి 22 ఆగస్టు 2026. ఆగస్టు 16న ప్రారంభమయ్యే కొత్త వారం మేష రాశి వారికి విభిన్న అనుభవాలను తీసుకువస్తుంది. కొందరు తమ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక విషయాలలో సానుకూల అవకాశాలను పొందగా, మరికొందరు పని ఒత్తిడి, ఖర్చులు, సంబంధాలలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవచ్చు. మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కుటుంబ జీవితం. మీ కుటుంబంతో సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదాలు మీకు స్ఫూర్తినిస్తాయి. అనుభవజ్ఞుడైన వ్యక్తి ఇచ్చే సలహా మీ భవిష్యత్తుకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం. మీ చురుకైన పనితీరు, నాయకత్వ నైపుణ్యాలు మీకు పని ప్రదేశంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. ఉన్నతాధికారులు సంతోషించి మీకు మరిన్ని పెద్ద బాధ్యతలను అప్పగించవచ్చు. పదోన్నతి లేదా విభాగ మార్పుకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు కొత్త క్లయింట్లను సంపాదించుకుంటారు. టెక్నాలజీ, నిర్మాణం, భద్రత, క్రీడలు, యంత్రాలు, ఇంధనం, స్వతంత్ర వ్యాపారాలలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి, విద్య. కొత్త సంకల్పాలు తీసుకుని మీ లక్ష్యాల వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం ఇది. మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉంటాయి. ఇది నిలిచిపోయిన విద్య మరియు వృత్తిపరమైన పురోగతిని వేగవంతం చేస్తుంది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, కానీ అధిక పనిభారం శారీరక అలసటకు కారణం కావచ్చు. సమయానికి భోజనం చేయండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. క్రమం తప్పని వ్యాయామం, ప్రాణాయామం, ఉదయపు నడక మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. తలనొప్పి, రక్తపోటు లేదా కండరాల నొప్పుల వంటి చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలలో సమతుల్యమైన పురోగతి కనిపిస్తుంది. గతంలో చేసిన కొన్ని ప్రయత్నాలు ప్రయోజనాలను అందించవచ్చు. పెట్టుబడి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి, కానీ ఎలాంటి ప్రధాన ఆర్థిక నిర్ణయాలలోనూ తొందరపడకండి. ప్రేమ జీవితం. ప్రేమ, వివాహ జీవితంలో నిజాయితీ, స్పష్టమైన సంభాషణ సంబంధాలను పునరుజ్జీవింపజేస్తాయి. మీ జీవిత భాగస్వామితో పరస్పర నమ్మకం బలపడుతుంది. ఇప్పటికే ఉన్న దూరాలు తొలగిపోతాయి. పెళ్లికాని జంటలకు కుటుంబ పరిచయస్తుల నుంచి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. కోపంతో లేదా ఆవేశంతో మాట్లాడవద్దు. అదృష్ట సంఖ్యలు 1, 9. అదృష్ట రంగు కుంకుమ పువ్వు, ఎరుపు. పరిహారం. మంగళవారం నాడు హనుమంతునికి మల్లె నూనె, కుంకుమ, ఎర్రటి పువ్వులను సమర్పించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బెల్లం, కందిపప్పు లేదా ఎర్రటి దుస్తులను దానం చేయండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వారం రాశిఫలాలు 16 నుంచి 22 ఆగస్టు 2026. ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం అంతా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా, సహాయకరంగా ఉంటుంది. మీ కుటుంబ బాధ్యతలను పూర్తి అంకితభావంతో నెరవేర్చడం మీకు గౌరవాన్ని, ఆత్మసంతృప్తిని అందిస్తుంది. మీ తల్లిదండ్రులు, పెద్దల మార్గదర్శకత్వం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం. పనిలో మీ కఠినమైన క్రమశిక్షణ, అద్భుతమైన పనితీరు మీపై అధికారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు జీతం పెంపు లేదా కొత్త పదవిని పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ పాత ఖాతాదారులతో సంబంధాలను బలపరుచుకోవడంతో పాటు కొత్త వ్యాపార పరిచయాలను కూడా ఏర్పరచుకుంటారు. వ్యవసాయం, బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు నిర్మాణం వంటి రంగాలు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతాయి.
వృత్తి విద్య. ఆచరణాత్మక ఆలోచన సహనం ద్వారా శాశ్వత విజయాన్ని సాధించడానికి ఇది సరైన సమయం. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఒక ముఖ్యమైన వృత్తిపరమైన ప్రాజెక్టు బాధ్యతను స్వీకరించడం మీ ప్రతిష్టను గణనీయంగా పెంచుతుంది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ తినే విషయంలో అజాగ్రత్త పొట్ట, జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. తాజా సమతుల్యమైన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. క్రమం తప్పని యోగా, ఉదయపు నడక, తగినంత నీరు త్రాగడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలు సమతుల్యంగా ఉంటాయి. పొదుపును పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అయితే భావోద్వేగ ఒత్తిడితో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా సరైన పరిశీలన లేకుండా పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలలో అత్యంత జాగ్రత్త వహించండి. ప్రేమ జీవితం. మీ ప్రేమ జీవితంలో ఒక గంభీరమైన, స్థిరమైన సంబంధం నెలకొంటుంది. ఇది భవిష్యత్తు గురించి సానుకూల చర్చలకు దారితీస్తుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర నమ్మకం బలపడుతుంది. అవివాహితులకు ఉన్నవారికి ఒక గౌరవనీయమైన కుటుంబం నుంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. అదృష్ట సంఖ్యలు 6, 7. అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, లేత గులాబీ. పరిహారం. ప్రతి శుక్రవారం మీ ఇంట్లో లక్ష్మీదేవికి తామర పువ్వు, తెల్లని మిఠాయిలను సమర్పించండి. ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపించండి. బియ్యం, పాలు, చక్కెర మిఠాయి, తెల్లని వస్త్రాలు దానం చేయండి. దీనివల్ల మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారం రాశిఫలాలు 16 నుంచి 22 ఆగస్టు 2026. ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ వారం మిథున రాశివారికి ఎలా ఉండబోతోంది తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం మీ కుటుంబం ఆనందంతో, సానుకూల వాతావరణంతో నిండి ఉంటుంది. మీ కుటుంబం పూర్తి మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ తోబుట్టువుల సహకారం ఏ ముఖ్యమైన పనినైనా సులభతరం చేస్తుంది. వారం చివరి నాటికి ఒక ప్రధాన కార్యంలో విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రేమ జీవితం. మీ ప్రేమ సంబంధంలో బహిరంగ సంభాషణ నమ్మకాన్ని, అవగాహనను మరింత బలపరుస్తుంది. మీ ప్రియమైన వారితో మీకు ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మెరుగుపడుతుంది. మీరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తారు. వ్యాపారం, ఉద్యోగం. ఈ వారం పనిలో మీ తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు త్వరగా నిర్ణయాలు తీసుకునే తీరును మీపై అధికారులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు లభించవచ్చు. వృత్తి విద్య. విద్య, జర్నలిజం, రచన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, మీడియా, కన్సల్టింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి ఈ వారం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది. మీ జిజ్ఞాస పదునైన అవగాహన భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలను అందించగల కొత్త అవకాశాలను తెరిచి చూపిస్తాయి. ఆర్థిక పరిస్థితి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మరింత సమతుల్యంగా ఉంటుంది. ఈ సమయంలో అదనపు ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. అయితే పుకార్లపై ఆధారపడకుండా వాస్తవాన్ని మీరే స్వయంగా ధృవీకరించుకోండి. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ అధిక పని ఒత్తిడి కారణంగా మీరు అలసటగా అనిపించవచ్చు. గొంతు, శ్వాసకోశ, అలర్జీ సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. తగినంత నిద్రపోండి. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం, తేలికపాటి నడకను అభ్యసించండి. అదృష్ట సంఖ్యలు 5, 7. అదృష్ట రంగు ఆకుపచ్చ, ఊదా. పరిహారం. బుధవారాల్లో గణేశుడికి దూర్వా, మోదకాలు, పండ్లు సమర్పించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేద పిల్లలకు పుస్తకాలు, నోట్బుక్లు లేదా స్టేషనరీని దానం చేయండి.
ఇది జ్ఞానాన్ని పెంచి శుభాన్నిస్తుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ వారం కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతోంది తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం మీ కుటుంబానికి చాలా శుభప్రదమైన, సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు, ప్రగాఢమైన ప్రేమ లభిస్తుంది. మీరందరూ కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలను చర్చించుకుని వాటిని ఆత్మవిశ్వాసంతో అమలు చేయగలరు. ఇంట్లో వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం. వ్యాపారపరంగా ఈ రోజు అత్యంత లాభదాయకమైన రోజుగా నిరూపితమవుతుంది. మీ వ్యాపారానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో చేసిన కృషికి గణనీయమైన ప్రశంసలను కూడా పొందవచ్చు. వృత్తి, విద్య. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వృత్తి మార్గాలను అన్వేషించడంలో ఏకాగ్రతతో ఉండి విజయం సాధిస్తారు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం అద్భుతంగా, పరిపూర్ణంగా ఉంటుంది. ఏవైనా పాత శారీరక లేదా మానసిక సమస్యలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు అద్భుతమైన శక్తితో, జీవశక్తితో నిండి ఉంటారు. దీనివల్ల ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి. మీరు ఆర్థిక విషయాలలో బలోపేతం అయినట్లు భావిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. అంతేకాకుండా పాత పెట్టుబడుల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే బలమైన అవకాశం ఉంది. ఈ రోజు చేపట్టే ఏ ప్రయాణమైనా ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రేమ జీవితం. ఈ రోజు మీ ప్రేమ జీవితానికి ఆహ్లాదకరమైన, శృంగారభరితమైన రోజుగా ఉంటుంది. ప్రేమికుల మధ్య ప్రేమ అవగాహన మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో కూడా మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం పరిపూర్ణంగా ఉంటుంది. మీరిద్దరూ ఒకరి భావాలను మరొకరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. అదృష్ట రంగు పసుపు మరియు గులాబీ. పరిహారం. మీ జేబులో లేదా పర్సులో ఎరుపు రంగు వస్తువును, ఉదాహరణకు ఎర్ర రుమాలు, ఉంచుకోవడం శుభప్రదం. ఇది సానుకూల శక్తిని తీసుకువచ్చి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబ జీవితానికి చాలా అనుకూలమైన, ఆహ్లాదకరమైన రోజుగా ఉంటుంది. మీకు మీ తండ్రి లేదా కుటుంబంలోని పెద్దల నుంచి పూర్తి మద్దతు, ఆశీస్సులు లభిస్తాయి. ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం. ఈ వారం పనిలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ముఖ్యమైన, కష్టమైన నిర్ణయాలను మీపై అధికారులు ఎంతగానో అభినందిస్తారు. ఇది మీ మనోధైర్యాన్ని గణనీయంగా పెంచుతుంది. వృత్తి, విద్య. ఈ వారం మీ వృత్తికి సంబంధించి మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్త అందవచ్చు. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నా లేదా ఉన్నత విద్యపై ఆసక్తి కలిగి ఉన్నా ఈ రోజు మీరు ఏకాగ్రతతో ఉంటారు. మీ కష్టానికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా మీరు ఏవైనా చట్టపరమైన లేదా కోర్టు కేసులతో వ్యవహరిస్తున్నట్లయితే ఉపశమనం లేదా అనుకూలమైన తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఈ వారం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఏవైనా పాత శారీరక సమస్యలు లేదా అలసట తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తాయి. మీ శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మీ దినచర్య, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో విజయం మీ బ్యాంకు బ్యాలెన్స్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే బలమైన అవకాశం ఉంది. ప్రేమ జీవితం. ఈ వారం ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీకు మీ భాగస్వామికి మధ్య సామరస్యం,
ప్రేమ మరింత బలపడతాయి. శృంగారభరితమైన వాతావరణంలో ఉండటం వల్ల మీరు ఇద్దరూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతారు. మీ వైవాహిక జీవితంలో కూడా ప్రేమ, అవగాహన చెక్కుచెదరకుండా ఉంటాయి. అదృష్ట సంఖ్యలు 1 మరియు 6. అదృష్ట రంగు బంగారు మరియు తెలుపు. పరిహారం: ఉదయం పూట సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి. కుటుంబ జీవితం: ఇంట్లో వాతావరణం అనుకూలంగా, సానుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ గుర్తింపు పెరగవచ్చు. మీరు మీ పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయ సంబంధాలు కొనసాగుతాయి. అయితే ఏ కుటుంబ సభ్యుడితోనూ వ్యక్తిగత లేదా రహస్య విషయాలను పంచుకోవడం మానుకోండి. వ్యాపారం, ఉద్యోగం: వ్యాపారంలో లాభానికి అద్భుతమైన సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే కార్యాలయంలో మీపై అధికారులు మీ ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ ఉంటారు. రహస్య విషయాల గురించి మీరు భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. వృత్తి, విద్య: మీ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీ వృత్తికి సంబంధించిన కొన్ని శుభవార్తలు మీకు అందవచ్చు. మీకు అవకాశం లభిస్తే ప్రయాణం చేయడం విజయానికి కొత్త మార్గాలను తెరిచి చూపగలదు. విద్యార్థులు సానుకూల ఫలితాలను ఆశించవచ్చు. కానీ ఈ ఉత్సాహం కారణంగా తొందరపడి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆరోగ్యం: మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం గాని, అలసట గాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీ మనస్సు సంతోషంగా ఉండి మీకు శక్తివంతంగా అనిపిస్తుంది. అయినప్పటికీ మీ దినచర్యలో జాగ్రత్త వహించడం ఇంకా అవసరం. ఒంటరితనం లేదా అనుమానం వంటి భావాలను విస్మరించి యోగా లేదా ధ్యానం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి: వ్యాపార లాభాలు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులనైనా తగ్గిస్తాయి. అయితే ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. భావోద్వేగాలకు లోనై ఎలాంటి పెద్ద ఆర్థిక పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ప్రేమ జీవితం: మీ ప్రేమ జీవితంలో మాధుర్యం, ఆనందం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను గడిపే అవకాశం మీకు లభిస్తుంది. మీ బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నవారు ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అదృష్ట సంఖ్యలు 2 మరియు 7. అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు. పరిహారం: మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకోవడానికి, అడ్డంకులను తొలగించుకోవడానికి మీ జేబులో ఆకుపచ్చ రంగు వస్తువును, ఉదాహరణకు ఆకుపచ్చ రుమాలు, ఉంచుకోండి. అలాగే ఉదయాన్నే నిద్రలేచి గుడిలో దీపం వెలిగించి మీ భావాలను దేవునితో పంచుకోవడం ద్వారా శాంతిని పొందవచ్చు. తులా రాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం తులా రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకోండి. కుటుంబ జీవితం: ఈ వారం కుటుంబంలో ప్రేమ, సహకారం, సామరస్యంతో కూడిన అద్భుతమైన వాతావరణం నెలకొంటుంది. ఒక శుభవార్త కుటుంబం మొత్తానికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ సామాజిక హోదా పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆప్యాయత, మార్గదర్శకత్వం మీకు అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగం: వృత్తిపరమైన రంగంలో సహకారం, వ్యూహాత్మక ఆలోచనలకు ఇది సమయం. పనిలో మీ సంభాషణ నైపుణ్యాలు, నిష్పక్షపాత వైఖరి మీపై అధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటాయి. ఒక ముఖ్యమైన సమావేశం లేదా చర్చ ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, విద్య: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వృత్తిపరమైన సమస్యలకు ఇప్పుడు స్పష్టమైన దిశ లభిస్తుంది. న్యాయ, ఫ్యాషన్, డిజైన్, కళ, కన్సల్టింగ్ సేవల రంగాలలో ఉన్నవారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కష్టమైన సబ్జెక్టులు సులభంగా అర్థమవుతాయి. ఆరోగ్యం: మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది.
కానీ పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం. మంచి ఆహారాన్ని సమయానికి తినండి. చిన్నపాటి నడుము, కిడ్నీ, చర్మ సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. క్రమం తప్పని యోగా, ధ్యానం మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయి. ఆర్థిక పరిస్థితి. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. ఒక పాత ప్రయత్నం సానుకూల, లాభదాయకమైన ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే ఏవైనా ఆర్థిక లేదా చట్టపరమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని జాగ్రత్తగా చదవండి. ప్రేమ జీవితం. ప్రేమ సంబంధాలలో నమ్మకం, భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతాయి. ముఖ్యమైన విషయాలపై మీ జీవిత భాగస్వామితో ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం మీకు లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఏర్పడే కొత్త సంబంధాలు ఒక మంచి సంకేతం. అదృష్ట సంఖ్యలు 6 మరియు 9. అదృష్ట రంగు లేత గులాబీ, తెలుపు. పరిహారం: శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించండి. ఓం శ్రీం మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బియ్యం, తెల్లని బట్టలు లేదా చక్కెర మిఠాయిని దానం చేయండి. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకోండి. కుటుంబ జీవితం. మీ కుటుంబ జీవితంలో నమ్మకం, సాన్నిహిత్యం నెలకొంటాయి. కుటుంబ మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వారం 2వ భాగంలో సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం. పనిలో మీ వ్యూహాత్మక ఆలోచన విధానం, పట్టుదల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకి, మీ సామర్థ్యానికి మీపై అధికారులు ముగ్ధులవుతారు. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి లేదా ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కేటాయింపును పొందవచ్చు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ముందు తమ ప్రస్తుత వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. వృత్తి, విద్య, పరిశోధన, వైద్యం, ఔషధాలు, ఆర్థిక సేవలు, సమాచార భద్రత రంగాలలో ఉన్న విద్యార్థులకు, యువతకు ఈ వారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలను ఇవ్వని పనులు లేదా చదువులు విజయవంతమవుతాయి. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ అధిక పని, మానసిక ఒత్తిడి అలసటకు కారణం కావచ్చు. మీ రక్తపోటు, జీర్ణ వ్యవస్థ, కీళ్లకు సంబంధించిన చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామం చేయడం మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మరింత సమతుల్యంగా ఉంటుంది. పాత పెట్టుబడి లేదా రాబోయే చెల్లింపు నుంచి మీరు ప్రయోజనం పొందుతారని బలమైన సూచనలు ఉన్నాయి. భావోద్వేగాల ప్రభావంతో ఎలాంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. రహస్య ప్రణాళికలను పరిమిత వర్గానికి మాత్రమే పరిమితం చేయండి. ప్రేమ జీవితం. ప్రేమ సంబంధాలలో భావోద్వేగ గాఢత పెరుగుతుంది, కానీ అనవసరమైన అనుమానాలకు దూరంగా ఉండటం ముఖ్యం. మీరు మీ ప్రియమైన వారితో దూరంగా ఉంటున్నట్లయితే మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. మీ జీవిత భాగస్వామి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీకు మద్దతు ఇస్తారు. ఒంటరిగా ఉన్నవారు పరిచయస్తుల ద్వారా తమకు తగిన జోడీని కనుగొనవచ్చు. అదృష్ట సంఖ్యలు 5 మరియు 8. అదృష్ట రంగు ముదురు ఎరుపు, కాఫీ బ్రౌన్. పరిహారం: మంగళవారం నాడు శివ, హనుమంతులను పూజించండి. ఓం నమః శివాయ మరియు ఓం హనుమతే నమః అనే మంత్రాలను ఒక్కొక్కటి 108 సార్లు జపించండి. బెల్లం, రాగి పాత్ర లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. ధనస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం ధనస్సు రాశివారికి ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబంతో గడిపే సమయం మీకు ప్రగాఢమైన మానసిక సంతృప్తిని ఇస్తుంది. పెద్దల మార్గదర్శకత్వం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పిల్లల విజయాలు కుటుంబానికి గర్వాన్ని తెస్తాయి.
మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాలలో కలిసి పాల్గొనడం పరస్పర సామరస్యాన్ని బలపరుస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, కార్యాలయంలో విస్తరణ పురోగతికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు పొందవచ్చు. వ్యాపారవేత్తలు కొత్త మార్కెట్లు, వినియోగదారులు, ఉత్పత్తులను అన్వేషించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. విదేశీ వాణిజ్యం, కన్సల్టింగ్ సేవల రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. వృత్తి, విద్య, మీ దూరదృష్టితో కూడిన ఆలోచన విధానం మీపై అధికారులను ఆకట్టుకుంటుంది. విద్య, న్యాయం, ప్రచురణ, క్రీడలు, శిక్షణ రంగాలలో ఉన్నవారు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీకు లభిస్తాయి. ఆరోగ్యం, మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ అధిక ప్రయాణాలు లేదా తీరికలేని పనుల వల్ల అలసట కలగవచ్చు. మీ నడుము, తొడలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలపై శ్రద్ధ వహించండి. సమతుల్య ఆహారం, తగినంత నీరు త్రాగడం, క్రమం తప్పని యోగా, ధ్యానం శారీరక మానసిక ఏకాగ్రతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఆర్థిక పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం మీకు లభిస్తుంది. ఎలాంటి ఆర్థికపరమైన రిస్కులు తీసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి. అనుభవజ్ఞుడి సలహా మేరకు చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ జీవితం, ప్రేమ సంబంధాలలో పారదర్శకత, గాఢమైన నమ్మకం పెరుగుతాయి. గతంలో సంభాషణ లోపించి ఉంటే ఇప్పుడు మీ సంబంధంలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది. పెళ్లి కాని వ్యక్తులు విద్య లేదా సామాజిక కార్యక్రమాలలో తమకు తగిన భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు 2 మరియు 6. అదృష్ట రంగు పసుపు, తెలుపు. పరిహారం: గురువారాల్లో విష్ణుమూర్తిని, గురుగ్రహాన్ని పూజించండి. ఓం హ్రీం బృహస్పతేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువుకు గాని, అవసరంలో ఉన్నవారికి గాని పసుపు పప్పు, పసుపు, అరటిపండ్లు లేదా పసుపు రంగు దుస్తులను దానం చేయండి. మకర రాశి: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం మకర రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో తెలుసుకోండి. కుటుంబ జీవితం, ఈ వారం మీ కుటుంబంతో సమయం గడపడం మీకు మానసిక సమతుల్యతను, శాంతిని అందిస్తుంది. కుటుంబ బాధ్యతలతో పాటు ఇంట్లో మీరు ఒక భాగమనే భావనను కూడా కలిగి ఉంటారు. ఒక పెద్దవారి నుంచి లభించే మార్గదర్శకత్వం, సలహా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారం, ఉద్యోగం, ఈ వారం వృత్తిపరమైన రంగంలో మీ కష్టానికి ప్రతిఫలాలు లభిస్తాయి. మీ క్రమశిక్షణతో కూడిన పనితీరు మీపై అధికారులను ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతం పెంపు లభించే అవకాశం ఉంది. వృత్తి, విద్య, విద్యారంగంలో మీ సహనం, ఆచరణాత్మక దృక్పథమే మీకు గొప్ప ఆస్తిగా నిరూపితమవుతుంది. గతంలో బలమైన పునాది వేసుకున్న విద్యార్థులు ఇప్పుడు మంచి ఫలితాలను పొందుతారు. స్థిరత్వాన్ని పాటించండి, ఎందుకంటే సకాలంలో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. ఆరోగ్యం, మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ నిరంతర పని వలన అలసటగా ఉంటుంది. నడుము లేదా మోకాలి అసౌకర్యం కలగవచ్చు. ఎముకలు, కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. సమతుల్య ఆహారం తీసుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి. క్రమం తప్పకుండా యోగా చేయండి. ఆర్థిక పరిస్థితి, ఆర్థిక విషయాలు స్థిరంగా ఉంటాయి. పాత పెట్టుబడులు, ఆస్తులు లేదా చెల్లించాల్సిన బకాయిల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికలను క్రమబద్ధంగా ఉంచుకోవడం భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరుస్తుంది. ప్రేమ జీవితం, మీ ప్రేమ సంబంధంలో పరిపక్వత, స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి మీ అభిప్రాయాలను గౌరవిస్తారు, దీనివల్ల పరస్పర నమ్మకం బలపడుతుంది. ప్రస్తుతం ఉన్న విభేదాలను ప్రశాంతమైన సంభాషణ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఒక గౌరవనీయమైన కుటుంబం నుంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. అదృష్ట రంగు నీలం,
ముదురు ఊదా. పరిహారం: శనివారం శని దేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి ఓం షన్ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు, మినప పప్పు, ఇనుప వస్తువు లేదా నల్ల దుప్పటిని పేదవారికి దానం చేయండి. హెచ్చరిక: పనిలో నిమగ్నమై మీ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయో తెలుసుకోండి. కుటుంబ జీవితం: ఈ వారం కుటుంబంలో సామరస్యం, పరస్పర సహకారంతో కూడిన అద్భుతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. పెద్దల ఆశీర్వాదాలు, స్నేహితుల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తాయి. మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలలో మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తారు. వ్యాపారం, ఉద్యోగం: పని ప్రదేశంలో కొత్త ప్రయోగాలు, ఆధునిక ఆలోచన విధానం ప్రబలమవుతాయి. మీ సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం మీపై అధికారులను ఆకట్టుకుంటాయి. పదోన్నతి లేదా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. డిజిటల్ విస్తరణ: వినియోగదారుల అవసరాలను తీర్చడానికి సేవలను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. వృత్తి విద్య: ఈ వారం ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, పరిశోధన, విద్యారంగాలలో ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు లేదా పరిశోధనలలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులు దీర్ఘకాలిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం: మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి లేదా అలసట కలగవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని పరిమితం చేసుకోండి. రక్త ప్రసరణ, కాళ్ళు, నరాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలపై శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేయడం మీకు శక్తినిస్తుంది. ఆర్థిక పరిస్థితి: ఆర్థిక విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. కొత్త ఆదాయ మార్గాలపై శ్రద్ధగా పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. అయితే ప్రతి కొత్త ఆలోచనను వెంటనే అమలు చేయకుండా దాని ఆచరణీయతను, ఆర్థిక ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనా వేయండి. ప్రేమ జీవితం: మీ ప్రేమ సంబంధాలలో నమ్మకం, స్వాతంత్ర్యం మధ్య మంచి సమతుల్యతను పాటించండి. ఈ వారం పాత స్నేహితులు లేదా ప్రియమైన వారితో ఉన్న దూరం తొలగిపోతుంది. ఒంటరిగా ఉన్నవారు సామాజిక కార్యక్రమాలలో లేదా పనిచేసే చోట తమకు ప్రత్యేకమైన వారిని కలుసుకోవచ్చు. అదృష్ట సంఖ్యలు 2 మరియు 5. అదృష్ట రంగు ఆకాశ నీలం, ఊదా. పరిహారం: శనివారం నాడు రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించి ఓం షన్ శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి. నీలి రంగు దుస్తులు, నల్ల నువ్వులు, మినపపప్పు లేదా గొడుగు దానం చేయండి. ఇది మీకు పురోగతిని, అదృష్టాన్ని తెస్తుంది. మీన రాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ వారం మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలను అందిస్తోందో తెలుసుకోండి. కుటుంబ జీవితం: కుటుంబంతో గడిపే సంతోషకరమైన క్షణాలు మీకు మనశ్శాంతిని అందిస్తాయి. ఇంట్లో ప్రేమ, భావోద్వేగ సమతుల్యత నెలకొని ఉంటాయి. వారం పొడవునా కుటుంబంలోని పెద్దల ఆప్యాయత, ఆశీర్వాదాలు మీకు ప్రధాన ప్రేరణగా నిలుస్తాయి. వ్యాపారం, ఉద్యోగం: పనిలో ఊహాశక్తి, ఆచరణాత్మక ఆలోచనల యొక్క విశిష్టమైన సమతుల్యత నెలకొని ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త పాత్రలు, శిక్షణ లేదా పదోన్నతులు ఉంటాయి. వ్యాపారవేత్తలు వినియోగదారుల నమ్మకాన్ని బలోపేతం చేయడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. వృత్తి విద్య: విద్య, వైద్యం, సంగీతం, కళ, రచన, ఆన్లైన్ ప్రపంచ రంగాలలో ఉన్నవారు గణనీయమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మీ సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలు మీపై అధికారులను ఆకట్టుకుని మిమ్మల్ని కొత్త శిఖరాలకు చేరవేస్తాయి. ఆరోగ్యం: మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ క్రమరహిత దినచర్యలు మానసిక ఒత్తిడిని నివారించడం చాలా అవసరం. తగినంత నిద్రపోండి, పౌష్టికరమైన ఆహారం తీసుకోండి. చిన్నపాటి జీర్ణ సంబంధిత, నిద్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.
ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక బలం నిలబడతాయి. ఆర్థిక పరిస్థితి. మీ ఆర్థిక విషయాలు క్రమంగా బలపడతాయి. పెండింగ్లో ఉన్న ఏ పనైనా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది. భావోద్వేగాల ప్రభావంతో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోనూ తొందరపడకుండా జాగ్రత్త వహించండి. ఓర్పు, ముందు చూపు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. మిథున రాశి ఆగస్టు 16 నుంచి 22 వరకు వారఫలం. ప్రేమ జీవితం. మీ జీవిత భాగస్వామితో నమ్మకం, నిజాయితీ మీ సంబంధానికి కొత్త మాధుర్యాన్ని తీసుకువస్తాయి. మీరు మీ ప్రియమైన వారితో దూరంగా ఉంటున్నట్లయితే మీ సంబంధం మెరుగుపడవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాలు మంచి జోడీని కనుగొనడానికి ఒక మంచి సంకేతం. అదృష్ట సంఖ్యలు 1 మరియు 7. అదృష్ట రంగు సముద్రపు ఆకుపచ్చ, ముత్యపు తెలుపు. పరిహారం. గురువారాల్లో విష్ణుమూర్తికి పసుపు పువ్వులు, తులసి ఆకులు సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు పప్పు లేదా పసుపును దానం చేయండి. దీనివల్ల సంపద, శుభ అవకాశాలు పెరుగుతాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.